అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రోజు టాపిక్ ఏంటంటే రక్షాబంధన్ కాబట్టి పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. రండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సాయి తేజ. సో ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు రాఖీ కదా, సో రాఖీ సందర్భంగా మీ సిస్టర్కి మీరు ఏ గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? రాఖీ అనేది మన హిందూ ధర్మంలో ఒక మంచి పండుగ. రిలేషన్షిప్, సిస్టర్కి బ్రదర్కి ఉన్న లవ్ అది ఎలా చేసుకోవాలని ఉండదు. మనం ప్రేమతో చేసుకుంటాం ఏది చేసుకున్నా కానీ. కలిసి ఉండడం ఎక్కువ. గిఫ్ట్ అంటే సిస్టర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. బ్రదర్ ఉండు అదే నాకు చాలా అంటుంది సిస్టరు. మనం ఏ గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ తీసుకుంటుంది. ఒకవేళ మన డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకోండి, గిఫ్ట్ ఇచ్చేయాలి, హ్యాపీ అయిపోతుంది సిస్టర్, అంతే. ఇప్పుడు మీ సిస్టర్ మిమ్మల్ని గిఫ్ట్ అడిగితే మీరు ఏ రేంజ్లో గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అయ్యో, ఇంకా రాఖీ కట్టలే కదండి, గిఫ్ట్ ఇంకా ఇవ్వలేను కదా. రాఖీ కట్టినాక ఇస్తాయి గిఫ్ట్, ఇవ్వాలి ఏంటని. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీ పేరు? రఘు. ఈ రోజు రక్షాబంధన్ కదా, సో రక్షాబంధన్ మీద మీ ఉద్దేశం ఏంటి? రక్షాబంధన్ ఉద్దేశం అంటే అన్నా చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ అలా బంధాన్ని దృఢంగా ఉండడానికి జరుపుకునేది రక్షాబంధన్. అట్లా దాని ఉద్దేశం, రక్షాబంధన్ ఉద్దేశం అట్లా దృఢంగా బాగా ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని జరుపుకునేది రక్షాబంధన్. ఓకే, మీకు సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఓకే, మీ సిస్టర్స్కి మీరు ఎలాంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? గిఫ్ట్ అంటే వాళ్ళకు ఇక సాటిస్ఫాక్షన్ అయ్యే గిఫ్ట్ ఇస్తాం. ఒకవేళ మనం ఇచ్చే గిఫ్ట్ సాటిస్ఫాక్షన్ అయితే హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. మీ పేరేంటి? ఆర్ మల్లేష్ గౌడ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే రక్షాబంధన్ కదా, సో రక్షాబంధన్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఒక మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నా చెల్లెల అనుబంధం, సపోర్ట్గా ఒకరికి సపోర్ట్గా ఉండడానికి, చెల్లెలకు ఒక భరోసా. అన్న అంటే ఒక చెల్లెలకు ఒక భరోసా, కష్టకాలం అయినా సరే ఎల్లప్పుడూ వెన్నుదండు ఉండే అన్నయ్యగా ఉండాలని. మీకు సిస్టర్స్ ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు మీకు రాఖీ కడితే మీరు ఎలాంటి గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ మేము ఇవ్వాలనుకుంటే మామూలుగా శారీ పెడతాం, లేకపోతే చిన్నపాటి గోల్డ్ ఇస్తాం, లేదా వాళ్ళ ఛాన్స్ ఏదైనా కోరుకుంటే అది ఇస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? భరత్ కుమార్. భరత్ కుమార్. మీకు హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు రక్షాబంధన్ కదా, సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి? రక్షాబంధన్ అంటే నాకు తెలిసి అక్క లేదా చెల్లి లేదా అన్నయ్య లేదా తమ్ముడు ఎవరైనా అక్క లేదా అన్నయ్యకి రాఖీ కట్టడం కానీ, లేదా చెల్లి అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టడం కానీ జరుగుతుంది. సో ఇది ఇయర్లో వన్స్ అన్న జరుగుతుంది. నా దృష్టిలో రాఖీ పండుగ అన్నది ప్రతిరోజు ఉండాలి. సో ఈ రోజే మాత్రం అన్నది కాదు, ఈరోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది. అంటే వేరే ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక గ్యాదరింగ్ అయ్యి ఒక బాండింగ్ అనేది, రిలేషన్షిప్ అన్నది చూపిస్తారు. సో దాన్ని రాఖీ పండుగగా అనుకుంటాను నేను. అండ్ ఇది మన హిందూస్లో చాలా ఒక ఫేమస్ ఫెస్టివల్, వినాయక ఫెస్టివల్ ఎలాగో దీన్ని కూడా మనం అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. మీకు సిస్టర్స్ ఉన్నారా? నాకు సిస్టర్స్ ఉన్నారు. మా అక్కయ్య పేరు భార్గవి. మీ సిస్టర్ మీకు రాఖీ కడితే మీరు ఎలాంటి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు? యాజ్ యూజువల్గా నేను కాలేజ్లో ఉన్నప్పుడైతే ఇక పాకెట్ మనీ అవన్నీ నేను జమ చేసుకొని అక్కకి కావాల్సినవి బిలాంగింగ్స్ లైక్ మేకప్ కిట్ అలాంటివి ఇచ్చేటోని. ఇప్పుడు బై ద గాడ్ క్రేజ్ కొంచెం జాబ్ చేసినాను కాబట్టి తనకి నచ్చినట్టు చీర కానీ, లేదా ఇంకా సిల్వర్ పట్టీలు కానీ, సో నా నుంచి ఎంత జరిగితే అంత నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరేంటి? హాయ్ అండి, మై నేమ్ వంశీ. మీకు హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్స్, సేమ్ టు యూ. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి టాపిక్ ఏంటంటే రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే సిస్టర్స్ బ్రదర్స్ బాండింగ్. అంటే వాళ్ళ దూరం ఉన్న వాళ్ళు కొంచెం కలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఈ ఒక్క రోజైనా కొంచెం డేర్ చేసి కలుసుకోవచ్చు. ఏమైనా రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈరోజు అలాంటివి ఏమి ఉండకుండా కలుస్తారు కదా, అట్లా. మీకు సిస్టర్స్ ఉన్నారా? లేదు, కజిన్ సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు రాఖీ కడితే ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు మీరు? లైక్ ఏమన్నా గిఫ్ట్స్, సారీస్ ఏమన్నా ఇచ్చేది, కాకపోతే ఏమి అందుబాటులో లేకుంటే మనీ అట్లా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు కనకదుర్గ అండి. మేము ఇక్కడ సనత్ నగర్ మోడల్ కాలనీలో ఉంటామండి.
మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. మొదలుగా మీకు కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. అదే మొత్తం ప్రపంచం అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు రక్షాబంధన్ కదండి. రక్షణ బంధన్ అంటే ఏంటి, ఒకప్పటి రోజులు ఎలా ఉంది, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా, అలాగే ఉందా? గం గణపతి నమః, శ్రీ గురుభ్యో నమః. రక్షాబంధనం అన్నది మామూలుగా చక్కగా అన్నా చెల్లెళ్ళు మంచిగా చక్కగా తోబుట్టువుల క్షేమం కోరి చేసుకునే ఒక విశిష్టమైన కార్యక్రమం. ఇది ఎక్కువగా మన హిందీ నాట అటువైపు మన ఉత్తరాది వైపు ఎక్కువ ప్రచారంలో ఉండేది. ఇప్పుడు మన దక్షిణాది వైపుకి గత ఒక 15-20 ఏళ్ల నుంచి కూడా కొంచెం మా చిన్నతనంలో అంటే మేము కొంచెం ముందు వాళ్ళం, అప్పటి నుంచి ఇప్పటికి బాగా ఎక్కువ అయిందండి. ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసుకోవడంలో తప్పులేదు. చక్కగా ఎప్పుడైనా కానీ సంతోషంగా ఉండాలి, సంతోష పెట్టాలి. ఈ రెండే మన మనసు చల్లగా ఉంచుకోవాలి. దీనికి దైవానుగ్రహం తోడవడానికి కానీ దైవానుగ్రహం తోడవ్వాలి. కాబట్టి మనం ఏదైనా ఇవాళ రోజున మంచి దేవాలయానికి సందర్శించుకొని, మంచిని కాదు దేవాలయాన్ని సందర్శించుకుని చక్కగా అక్కడ బ్రాహ్మణుల చేత రక్షాబంధనం వాళ్ళు కడతారు, కట్టించుకునే సంప్రదాయం తెచ్చుకుని అది కట్టించుకుని ఇంకా చాలా శుభంగా ఉంటుంది. ఒక్క తోబుట్టువులనతో ఏంటంటే తప్పనిసరిగా మగపిల్లల పుట్టింటి ఆడపిల్ల ఎప్పుడు కూడా పుట్టింటి వాళ్ళ క్షేమం కోరుకుంటూ అన్నదమ్ములు బాగుండాలి, వాళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగుండాలి అని కోరుకోవాలి. అలానే అన్నదమ్ములు కూడా ఆడపిల్ల బాగుండాలి, ఆడపిల్ల దుఃఖపడకూడదు. ఈ ఇద్దరు ఒకళ్ళు మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి రావడానికే ఇటువంటి రోజులు ఇటువంటి పండగలు వచ్చాయన్నమాట. అత్తగారిళ్ళలో ఉంటారు ఆడపిల్లలు, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే వేరే ఎవరు ఉంటున్నారు. కాబట్టి ఒక రకంగా కలుసుకుని చక్కగా ఒక వచ్చిన లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా కలుపుకొని ఒక్కొక్కరికి భావ వ్యక్తీకరణ ఉంటూ ఉంటుంది. ఇద్దరికి చక్కగా ఒక మంచి అకేషన్ ఉంటుంది. కలుసుకొని చక్కగా గిఫ్ట్ల కోసం వాటి కోసం కాదమ్మా, ఆశీర్వాదాల కోసమే మనం ఈ పండుగలు జరుపుకోవాలి. ఒకళ్ళ మంచి ఒకళ్ళు కోరుకోవడం కోసం ఈ పండుగ జరుపుకోవాలి మనం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.